హలో అండి, మంచి రుచికరమైన ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. చూడండి, ఈ విధంగా ఫిష్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏఎంసీ పాట్ని పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ కట్లరీ విండో దగ్గరికి రాగానే రెడ్ పాయింట్ ప్రీహీట్ అయినట్టు. ఆ తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిబొందు మీరు ఏమైతే రెగ్యులర్గా వేసుకుంటారో వాటిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరమే లేదు. సో చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా గసగసాలు అలాగే వెల్లుల్లి కలిపి మిక్స్ చేసుకున్న గ్రేవీని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము. సో మనం ఇంట్లో రెగ్యులర్గా మనం ఏమేమైతే మసాలాలు, స్పైసెస్ యాడ్ చేసుకుంటామో వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం స్టిక్ అవ్వకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా గ్రేవీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ అన్నిటినీ కూడా దీంట్లో ఈ గ్రేవీలో మనం యాడ్ చేసుకోవాలి. చేపలు పచ్చిగా ఉన్నప్పుడు కదపొచ్చు, కానీ కొంచెం కుక్ అయిన తర్వాత కదిపితే కనుక చితికిపోతాయి. సో ఈ విధంగా అన్నిటినీ కూడా కలిపెట్టేసేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని 98 వచ్చే వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో 98 రీచ్ అయ్యేసరికి ఫిష్లో ఉన్న వాటర్ తోటే మోస్ట్లీ మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే మనకి ఎమ్మి చేపల కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. దీంట్లో మీరు ఇంకేమన్నా కావాలంటే స్పైసెస్, ఉప్పు అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ పాట్ని ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి.